హాయ్ ప్రెజెంట్ అయితే ఇలాంటి అద్భుతమైన నేషనల్ హైవేలోనే ఉన్నాము. కాసేపటి ముందు అయితే యాడైంది ఇది. అంతకుముందంతా కచ్చా పచ్చా రోడ్లలోనే వచ్చాము. ఈరోజైతే ప్రాజెక్ట్ ఎల్ఆర్ మ్యాస్ట్రో హోమ్ కమింగ్లో మనం ఓంకారేశ్వర్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంత పెద్ద నేషనల్ హైవేని అయితే మేము ఎప్పుడూ చూడలేదు. పెద్దదంటే ఇలా ఎడల్పులో కాదు. ఇక్కడ చూడండి 347 నేషనల్ హైవే. ఈ నెంబర్స్ కూడా ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు. NH65 అంటూ NH62, NH44, NH16 ఇలా చూసాము. వాటి పక్కన NH16A అని, B అని, N అని ఇలా చూసాము. ఇక్కడైతే 2 అక్షరాలు ఉన్నాయి. NH 3 అంకెలుగా నెంబరు, 2 అక్షరాలుగా అలా ఉన్నాయి. ప్రజెంట్ ఉన్నదైతే NH 347BG. ఈ నేషనల్ హైవే పైన మనం వెళ్తూ ఉన్నాము. బర్హన్పూర్ అయితే ఇంకా 90 కిలోమీటర్ల దగ్గర ఉంది. మా పైన ఈరోజు ఈ ఓంకారేశ్వర్ నుంచి బర్హన్పూర్ వైపుగా టోటల్గా ఉండింది 120 కిలోమీటర్లు. అట్లాంటిది ఇప్పుడు 90 కిలోమీటర్లు. మేము ఒక 30 కిలోమీటర్లు వచ్చేసాము. ఇంకా ఇంచుమించు ఉంది. సాయంత్రాన్ని చేరుకుంటామో లేదో తెలీదు. నేషనల్ హైవే అయితే ప్రజెంట్ అద్భుతంగానే ఉంది. యువతల వెళ్ళేటి యువతల, అవతల వెళ్ళేటి అవతల. మళ్ళీ ఇదే కొనసాగుతుందో లేకంటే అక్కడక్కడ రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఈ ఊరిలో అయితే ఇది దువ్వాడ కాదు, దౌడ్వా అనే ఊరు. ఇక కాంద్వా అని ఈ ఊర్లన్నీ దాటుకుంటూ మనమైతే బర్హన్పూర్ అనేది చేరుకుందాము. అక్కడికి చేరుకుంటే ఒక లైన్ అనేది ఉంటుందేమో అనుకుంటున్నాను. ఇక్కడైతే చాలా లైన్లే ఉన్నాయి. కానీ మనం వెళ్ళే ఆ పయనంలో బర్హన్పూర్ అయితే చేరుకుందాం. ఏ టయానికి చేరుకుంటామో మొత్తం ఆ బర్హన్పూర్ గురించే మాట్లాడుతూ ఉన్నాను. మేమైతే 116 రోజు ఈరోజు స్టార్ట్ చేసాము ఓంకారేశ్వర్ నుంచి. ఇన్ని రోజుల్లో పోయింది వీడియో. అయితే ఏదో చెప్పాలనుకుంటున్నాను, చెప్పే విషయంగా రావడం లేదు. అంతేనండి, ఏం లేదు. మేము ఓంకారేశ్వర్ నుంచి బర్హన్పూర్కి ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ఇట్లా నేషనల్ హైవే అయితే అద్భుతంగా కనిపించింది. ఇవైతే ఈ నెంబర్స్ అనేవి ఇప్పుడు దాకా ఏ నేషనల్ హైవేలో చూడలేదు. ఇన్ని నెంబర్లుగా NH 2 అంకెలుగా ఒక నెంబర్గా చూసాము. ఇక్కడ 3 అంకెలుగా ఉన్నాయి. 3 నెంబర్స్గా 2 పేర్లుగా ఉన్నాయి. ఇది కూడా పోయింది. అట్లా మా జర్నీ అయితే కొనసాగుతూ ఉంది. వెంటనే మీరైతే వర్ష దెబ్బకు తార్పాలు కప్పేశాను. కానీ వర్ష అయితే వస్తానులే ఉండు అంటూ ఉంది. కానీ ఉన్నీలే, వర్ష ఈ విధంగా ఉంటేనే మా జర్నీ ముందుకు కొనసాగుతూ ఉంటుంది. అలా మా పైనలో మేము ప్రతిరోజు ముందుకు వెళ్తూనే ఉన్నాము. ఎన్నో ప్రదేశాలు చూసుకుంటూ. ప్రాజెక్ట్ ఎల్ఆర్, ఎల్ అంటే లదాఖ్, ఆర్ అంటే #రంజిత్ అన్న. ఇక తెలుసు కదా, స్మాల్